ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ పేరు పేరున శరన్నవరాత్రులు శుభాకాంక్షలండి. ఆ చల్లని తల్లిని మనందరము అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటున్నానండి. నేను అలాగే కోరుకున్నానండి. ఆ చల్లని తల్లిని మంచిగా ఈ సంవత్సరం మనకు అనుకున్న పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. మనకి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఏ అవతారాలు మనకి దర్శనమిస్తారో అదే ప్రకారంగా నేనైతే మా ఇంట్లో అలాగే జరుపుకుంటున్నాను అనమాట. ఈరోజు కనకదుర్గమ్మ దగ్గర బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి మన ఇంట్లో కూడా అలాగే అమ్మవారికి బాలా త్రిపుర సుందరిగా పూజ చేసుకొని అష్టోత్తరాలు అయితే చేసుకున్నానండి. సరే, మార్నింగ్ అయితే లేచానండి. లేచిన తర్వాత నా కాలకృత్యాలన్నీ తీర్చుకున్నానండి. మీకు దసరా నవరాత్రుల కోసం నేను ఎన్నో వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేశాను. అయినా సరే మన సబ్స్క్రైబర్స్ ఎన్ని డౌట్స్ అడుగుతున్నారో ఈ డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి. హాఫే చూస్తున్నారు. నేను 10 నిమిషాలు వీడియో పెడితే మీరు 3 మినిట్సే చూస్తున్నారండి. ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుందండి? మొత్తం చూస్తే కదా ఆ వీడియోలో ఏముందనేది తెలుస్తుంది. మళ్ళీ క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. నాకు కూడా ఇంట్లో పని ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, చాలా స్ట్రగుల్ అవుతున్నానండి. నేను యూట్యూబ్ అంటే అంత ఆషామాష కాదండి. ఒక పూజ వీడియోస్ పెట్టాలంటే అంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెట్టాలి. నాకు గురువులను అడిగి పెట్టాలండి. అంత కష్టపడి మీకోసం నేను చేస్తున్నాను కదండి. దయచేసి కొంచెం ఇన్ఫర్మేషను ఉండే వీడియోలే నేను పోస్ట్ చేస్తాను. దయచేసి వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సరేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనకి బాలా త్రిపుర సుందరి అండి దేవిగా మనకి అవతారం ఇస్తారు. అమ్మవారికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేను ప్రతి ఏటా అమ్మవారికి ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ శారీస్ అయితే కట్టుకుంటానండి నా దగ్గర అవైలబుల్గా ఉంటే. ఈరోజు నాకు పింక్ కలర్ శారీస్ ఉన్నాయి కదా, పింక్ కలర్స్ పట్టు శారీ అయితే కట్టుకున్నాను. ఇంకొక విషయం అండి, మీ అందరికీ ఇంకొక విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే పట్టు శారీస్ కొంతమంది కట్టి మడత పెట్టేస్తారండి. పూజలో కట్టేసుకొని మళ్ళీ పూజకి అదే వాడుతారు. మళ్ళీ చెమట వాసనతో అలా మళ్ళీ అమ్మవారి దగ్గర అదే పట్టుచీర కట్టి కూర్చోవద్దు ఫ్రెండ్స్. దయచేసి మీకు పట్టుచీర కట్టకపోయినా సరే ఉతికిన బట్టలు కట్టి చక్కగా అమ్మ దగ్గర కూర్చోండి. అలాగే అమ్మ దగ్గర కూర్చునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము దీపారాధన చేసినా సరే, అమ్మ దగ్గర పీఠం వేసుకొని కూర్చున్నా సరే, మనం అమ్మలాగా తయారవ్వాలన్నమాట. నిండుగా మనకి నిండు ముత్తేదులు ఎలా ఉంటారో అలా తయారవ్వాలి. నేను ఎన్నో వీడియోలో మీకు చెప్పాను. చక్కగా పసుపు రాసుకోవాలి. ఈ ఫ్యాషన్స్ అన్నీ పక్కన పెట్టాలి. పసుపు రాసుకోవాలి. తాలిబొట్టుకి పసుపు రాసుకోవాలండి. అలాగే నుదుటికి లేదంటే ముఖం మొత్తం రాసుకోండి. అలాగే కాళ్ళకి చేతులకి రాసేసుకొని మట్టిలు వేసుకోవాలి. పంచ మాంగళ్యాలు ధరించాలి. కొంతమంది ధరించరండి, మాంగళ్యాలు ధరించాలి. ఆ తర్వాత అమ్మ దగ్గర కూర్చునేటప్పుడు మాత్రం మనం చక్కగా మంచి సువాసనతో ఉండాలి. పువ్వులు అయితే పువ్వులు పెట్టుకోండి, లేదంటే మంచిగా మీరు సెంట్ కొట్టుకున్నా పర్వాలేదు. లేదంటే మన దగ్గర జవ్వాది పౌడర్ ఉంటుంది కదా, జవ్వాది పౌడర్ కూడా అక్కడక్కడ స్ప్రెడ్ చేస్తే మనమంతా ఆ రోజు స్మెల్ వస్తామన్నమాట. మీకు వీలుంటే పారాని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే గోరింటాకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే మా పంతులు బాబుకి అడిగాను ఫ్రెండ్స్, నేను అంటే అఖండ దీపం కలసం నేను పెట్టుకుంటాను కదా, టైమింగ్స్ అడిగితే బాబు అయితే నాకు 6 లోపు అయితే పెట్టేయమన్నారు. 6-6:30 లోపు పెట్టించుకోమ్మా, లేదంటే ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 4:30 నుంచి మళ్ళీ 6 లోపు పెట్టుకోవచ్చమ్మా, పర్వాలేదు అని అన్నారండి. మనం మార్నింగే పూజ చేసుకుంటాం కదా, మార్నింగే నేను అఖండ దీపం కలస్థాపన అలాగే పట్టము అంతా పెట్టించుకున్నానండి. ముందుగా నిత్యదీపారాధన తులసికోట దగ్గర నిత్యదీపారాధన చేసేసుకున్నాను. ఆ తర్వాత పీఠం అంతా సర్దిసుకున్నానండి. అఖండ దీపం అయితే నవధాన్యాలు పోసుకున్నానండి ఈ సంవత్సరము. అలాగే ఎప్పుడు కూడా ధాన్యం పోసేదాన్ని, ఈ సంవత్సరం నవధాన్యాలు అయితే పోస్తున్నానండి. అలాగే కలసం కూడా ఏర్పాటు చేసుకున్నాను. మీకు ఆల్రెడీ పూజా విధానం అనేది మొన్న పోస్ట్ చేసాను. మొదటి రోజు పూజ ఎలా చేసుకోవాలి, కలసంలో ఏ ద్రవ్యాలు వేసుకోవాలి, అఖండ దీపం ఎలా పెట్టుకోవాలనేది పోస్ట్ చేశాను కదా. మరి నాకు మార్నింగ్ నుంచి నేను కూడా అన్నీ సెట్ చేసుకోవాలి కదా. మళ్ళీ వీడియో తీసి సెట్ చేయాలంటే మొదటి రోజు కొంచెం కష్టంగా ఉంది. అలాగే అమ్మ నాన్న వచ్చారు, అలాగే 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ చూసుకొని మళ్ళీ వీడియో తీయలేకపోయానండి. అందుకోసమే ఎర్లీగా 4కి లేసానండి. 4కి లేస్తేనే నాకు
ఇప్పటికి పనులు అయ్యాయి అనమాట. మీకు డబ్బింగ్ ఎంత వేగంగా చెప్పి మీకు ఎంత వేగంగా ఫోర్స్ చేస్తున్నానో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. అయితే ముందుగా మనం పూజ దగ్గర కలశం అఖండ దీపం పెట్టిన వాళ్ళు చక్కగా 2 పెట్టుకోవాలి కలశాలు. ఒకటి కలశానికి మనం పూజ చేసేటప్పుడు, ఒకటి మనం ఆచనీయం చేసుకోవడానికి. ఆ తర్వాత మాకు ఇవేమీ రావు అంటే నిత్య దీపారాధనలో చక్కగా అమ్మవారికి ఏ రోజు అష్టోత్తరాలు, అమ్మవారికి ఈవేళ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరాలు చదువుకొని లలిత సహస్రనామం చదువుకోండి. మీకు ఎన్ని స్తోత్రాలు వస్తే అన్ని స్తోత్రాలు చదువుకోండి. అయితే ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో, నేను ఎన్ని క్వశ్చన్స్ చెప్తున్నానో అయినా సరే కింద అడుగుతూనే ఉన్నారండి. అయితే నేను వాళ్ళందరికీ కామెంట్స్ పెట్టుకొని ఉండలేనండి, నేను ఇంట్లో పనులు చేసుకోవాలి కదా, అందుకోసం కామెంట్ పెట్టలేదు. మీ అందరికీ వీడియోలో తెలియజేస్తానమాట. అక్క దేవీ నవరాత్రుల్లో మనము లలిత సహస్రనామం చదివేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతున్నారండి. బ్రహ్మచర్యం పాటించాలన్నమాట. ఒక వ్రతముగా మనం చేసేటప్పుడు బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. మనము దేవీ నవరాత్రులు కాకుండా లలిత ప్రతిరోజు చదువుకునేటప్పుడు మనకి ఆచారాలు ఏవి వర్తించవండి, పర్వాలేదు. మనం ఒక మండలం పాటు కానీ ఈ దేవీ నవరాత్రుల్లో కానీ లలిత చదివితే మాత్రం ఖచ్చితంగా మనము నియమాలు పాటించాలి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అలాగే ఒక సిస్టర్ అయితే తెలియక అడిగారు, అక్క రోజు ఉద్వాసం చెప్పుకోవాలా అని అడుగుతున్నారు ఆ సిస్టర్కి పాపం తెలియదేమో. ఎప్పుడైనా సరే మనం పూజ ఎన్ని రోజులు చేసుకుంటామో అన్ని రోజులు చేసుకొని లాస్ట్ డే అమ్మవారికి ఉద్వాసం చెప్పాలి. మీకు మధ్యలో ఆటంకం వచ్చిందనుకోండి, ఆటంకం వస్తే మీకు తెలిసిపోతుంది కదా. ఒక చివరి రోజు అమ్మవారికి నిండు తాంబూలం చారీ, ఆ తర్వాత బ్లౌజు పెట్టి మనము అమ్మవారికి ఉద్వాసం చెప్పాలన్నమాట. ఆ సిస్టర్ అయితే నాకు అడిగారు, అక్క ఉద్వాసం రోజు చెప్పుకోవాలని. ఆ సిస్టర్కి తెలియదు కదా, అందుకే ఇందులో చెప్పబడింది అనమాట, ఓకేనా. ఆ తర్వాత ఇగోండి మొదటి రోజు మనము అమ్మవారికి ఉపచారాలతో 16 ఉపచారాలతో అమ్మవారికి ఆవాహనం చేయాలన్నమాట. అమ్మవారికి కలస్థాపన చేసేటప్పుడు కలశంలోకి ఆవాహ్యం చేయాలి. అఖండ దీపం పెట్టేటప్పుడు దేవతలందరికీ పిలవాలన్నమాట, ఆవాహ్యం చేయాలి. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆవాహ్యం చేయాలన్నమాట. ముందుగా ఎటువంటి విఘ్నాలు కలగకుండా మన గణేష్కి కూడా మొదటి రోజు నేను ఉపచారాలతో పూజ చేస్తానన్నమాట. అంటే 16 ఉపచారాలతో స్వామివారికి పూజ చేస్తాను. నాకు ఎన్ని రోజులు ఈ నవరాత్రులు ఎన్ని రోజులు నేను జరుపుకుంటే అన్ని రోజులు నాకు ఆరోగ్యంగా సహకరించినట్టుగా చూడనాయన, అలాగే ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడనాయన అని ముందుగా నేను దేవీ నవరాత్రుల్లో అయితే తప్పకుండా స్వామివారికి ఉపచారాలు చేస్తాను. 16 ఉపచారాలు అయితే చేస్తాను. తర్వాత మాత్రం ప్రతిరోజు మనకి ఫస్ట్ రోజు అమ్మవారికి ఆవాహ్యం చేసి 16 ఉపచారాలు చేసుకుంటాను కదా. డైలీగా మళ్ళీ మనకి 9 రోజులు చేసుకున్న వాళ్ళకి ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారాల్లో ఉంటారు కదా. అప్పుడు అమ్మవారికి మీకు నచ్చితే ప్రతి అమ్మవారికి ఆ దేవితో, అంటే ఈరోజు మనకి బాలా త్రిపుర సుందరి కదండి, అమ్మవారికి ఆవాహ్యం చేసి 16 ఉపచారాలతో చేయండి. రేపు గాయత్రి దేవి, ఎల్లుండి అన్నపూర్ణ దేవి, అలాగే అమ్మవారికి మీకు నచ్చితే 16 ఉపచారాలతో చేయండి. లేదంటే ఉపచారాలతో చేసి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవచ్చు. ఏ రోజు అష్టోత్తరాలు ఆ రోజు చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు అన్నపూర్ణ దేవి అవతారం అనుకోండి, ఆ తల్లిదివే చదవాలి అలాగా. ఆ తర్వాత మీకు ఖచ్చితంగా లలిత సహస్రనామం మాత్రం చదవండి. ఉపచారాలతో పూజ చేసుకోండి. ప్రతిరోజు మేము ఉపచారాలతో చేయలేము అని వాళ్ళకి చెప్తున్నానమాట. ప్రతిరోజు చేసుకుంటే చాలా మంచిదనమాట. అయితే ఇక్కడ ముందుగా గణేష్కి ఉపచారాలతో పూజ చేసిన తర్వాత ఆ తర్వాత అమ్మవారికి అయితే కలశానికి, ఆ తర్వాత అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి. 2 నిమ్మకాయలు అయితే పెట్టుకున్నానండి. మనము అమ్మవారి పూజలో, దుర్గాదేవి పూజలో అయితే శక్తి స్వరూపం కదా అమ్మ, అందుకే 2 నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాను. ఆ నిమ్మకాయలకి ఎన్ని రోజులు నాకు అమ్మవారి అవకాశం ఇస్తే అన్ని రోజులు అమ్మవారి కుంకుమ పూజ చేస్తే ఆ నిమ్మకాయలకి శక్తి అనేది పెరుగుతుంది. మనం ఇంటి గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేసిన వాళ్ళు లాకర్స్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిది, ఓకేనా. అలాగే బైక్స్ కూడా, కార్స్ కూడా కట్టుకోవచ్చు ఎర్ర క్లాత్లు, అలా అయినా పెట్టుకోవచ్చు అండి. అందుకే నిమ్మకాయలు అక్కడ పెట్టాను. అలాగే ఎర్ర థ్రెడ్ ఒకటి పెట్టానండి. పూజ అంతా అయిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ ఆ థ్రెడ్ కట్టుకోవాలన్నమాట, ఓకేనా. ఇగోండి ఇక్కడైతే అమ్మవారి పటం పెట్టుకున్నాను. అమ్మవారి పక్కన పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. మొన్న కలువ పూలు ఉన్నాయి కదండి, ఆ కలువ పూలు కూడా అమ్మవారికి పెట్టాను. అమ్మవారికి ఈరోజు నైవేద్యమైనది పులగం చేసుకోవచ్చు, అలాగే బెల్లం పాయసం చేసుకోవచ్చు అండి. అమ్మవారికి ఈరోజు నేను బెల్లం పాయసం చేసుకున్నానండి. ఇగోండి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క మేము లలిత సహస్రనామము రోజు చదవలేమక్క,
మాకు డ్యూటీలు ఉంటాయి, ఎప్పుడు చదువుకోవాలని అడుగుతున్నారండి. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే అప్పుడు చదువుకోవచ్చు. అమ్మకి మనస్ఫూర్తిగా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చదువుకోండి. డ్యూటీతో సంబంధం లేదండి. మీరు డ్యూటీ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం కూడా కాసేపు ఒక అరగంట ఉంటుందన్నమాట లలిత చదివితే మంచిగా, అప్పుడైనా చదువుకోవచ్చు అనమాట. ఈ దేవీ నవరాత్రుల్లో మీరు పూజ చేసినా చేయకపోయినా సరే, జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు మనం అమ్మవారికి ధ్యానిస్తూ ఒక దగ్గర కూర్చొని లలిత చదువుకున్నా అంత పవర్ వస్తుందన్నమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే పూజ అయితే నేను చేసుకుంటున్నానండి. అలాగే మొన్న అయితే నేను దేవీ నవరాత్రుల్లో అదే బిల్వపత్ర పూజ, అలాగే కలువ పూలతో పూజ చేసుకోండి అని అడిగారు కదా, చెప్పాను కదండి. కొంతమంది సిస్టర్స్ అక్క దేవీ నవరాత్రుల్లో స్టార్ట్ చేసుకోమంటారా అని అడుగుతున్నారు. దేవీ నవరాత్రులే చేసుకోమన్నాను. మామూలు అప్పుడు చేసుకుంటే అవదా అన్నారు. కానీ శక్తివంతమైన రోజులు అమ్మ చెప్పారనమాట. దేవీ నవరాత్రులు, కార్తీక మాసం, శ్రావణ మాసం, ఈ 3 మాసాల్లో మంచిగా చేసుకుంటే బాగుంటుంది. భాద్రపద మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు అండి. అప్పుడు చాలా శక్తి అనేది ఉంటుంది. అందుకే మొన్న వీడియో చేయడం కూడా మీకు పెట్టాను, వీడియో చేయడం జరిగిందనమాట. అయితే కొంతమంది అక్క కలువ పూలు ఎక్కడ దొరుకుతాయి అక్క అని అడిగారు. ఆ తల్లి నేను గత శుక్రవారము పూజ వీడియో పెట్టాను కలువ పువ్వులతో. నెక్స్ట్ వీకే మా ఇంటికి కలువ పువ్వులు వచ్చేసాయండి. ఆ తల్లి అయితే మీ అందరి కోసం రప్పించుకుందనమాట. మీకు కలువ పువ్వులు దొరకకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చానండి. 2 వీడియోలు చేశాను, వాళ్ళ నెంబర్లు ఇచ్చాను. ఆ నెంబర్లు కాల్ చేయండి. మీకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు కొరియర్ చేస్తారనమాట. ఆర్టీసీ బస్సులు పంపిస్తారు. మీరు తీసుకొని ఈ దేవీ నవరాత్రుల్లో తప్పకుండా మీరు బిల్వ పత్రాలతో కలువ పువ్వులతో పూజ చేయండి. చాలా చాలా మంచిదనమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే అమ్మవారికి తాంబూలం పెట్టుకున్నాను. ఆ నిండు తాంబూలం మీరు చాలా మంది ఏం చేస్తారంటే మొదటి రోజు అమ్మవారి దగ్గర శారీ పెట్టేస్తారండి. అలాగే 9 రోజులు శారీ, గాజులు అన్నీ పెట్టేస్తారనమాట. నేను ఉద్వాసన రోజు అమ్మవారికి శారీ ఇస్తాను. మొదటి రోజు మాత్రం కొబ్బరికాయ ఒకటి కొడతాను. అమ్మవారికి గాజులు లేదంటే ఒక 2 తాంబూలాలు, ఒక జాకెట్ పీస్ అయినా పెట్టుకోవచ్చు. మొదటి రోజు మా ఇంటి దగ్గర జాకెట్ పీసు, 2 అరటిపళ్ళు, 2 ఒక్కలు, 1 రూపాయి కాయిన్, 2 పువ్వులు, అక్షతలు, పసుపు, కుంకుమ పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాను. మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అమ్మ కాబట్టి మనం తాంబూలాలు అంటే తమలపాకులు తెచ్చుకోవాలి. తమలపాకులు తెచ్చుకొని మీ అరటిపళ్ళు 1 డజన్ తెచ్చుకొని అమ్మవారికి ప్రతిరోజు 2 అరటిపళ్ళు మనం సమర్పించాలి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రోజు మన ఇంటికి వస్తుంది కదా. మనం ఎప్పుడు కూడా అక్కడ దేవత ఉంది అని మనము అనుకోవాలి. అమ్మ అక్కడ ఉన్నారు, మా ఇంట్లో అమ్మ ఉన్నారు అనుకొని మనం భావించి పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే చాలా చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నాను. లలిత సహస్రనామం చదివేటప్పుడు నేను కుంకుమ పూజ చేసుకున్నాను. అష్టోత్తరాలు చదివేటప్పుడు కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ వీడియో అనేది మీకు పోస్ట్ చేయలేదు. ఓకేనా? ఇగోండి ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే చక్కగా అయితే ఈరోజు నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి, లేదా ఏదో ఒక రీల్స్లో నేను మీకు ఆ డౌట్ క్లియర్ చేస్తానన్నమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇవ్వాలి. హారతి ఇచ్చిన తర్వాత హారతి అయితే మనం కళ్ళు కద్దుకోవాలి. ఇగోండి ఇక్కడైతే నేను లలిత సహస్రనామం చదువుకుంటున్నాను ఫ్రెండ్స్. లలిత మాత్రం 2 పూటలు చదువుకోండి. వీలు లేకపోతే 1 పూట అయినా చదవండి. మీకు ఇందాక ఒక షార్ట్లో పెట్టాను. లలిత సహస్రనామం చదివేటప్పుడు మనము పానకం నైవేద్యంగా పెట్టాలి. ఆ పానకం తప్పకుండా మనం తాగాలి. ఎందుకంటే హీట్ జనరేట్ అవుతుంది అనమాట. లలిత సహస్రనామంకి అంత శక్తి ఉంది కాబట్టి మనకి పానకం నైవేద్యంగా పెట్టి ఆ పానకం మనం తాగితే మనకి సలవదనం అవుతుంది అనమాట, చలువ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే కుంకుమ పూజ అయితే లలిత సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. చేసేసుకొని హారతి అయితే ఇచ్చేసాను. ఇగోండి ఈ విధంగా అయితే చేసుకున్నాను. సాయంత్రం మళ్ళీ మనకి ఇంకొక విషయం అండి, మర్చిపోయాను. అక్క దీపపు కుందులు 2 పూటలు మార్చాలా అంటున్నారు. ఒత్తులు తీసేసి చక్కగా మార్చేయండి అమ్మ. అది తుడిచేయండి, లేదంటే కడుక్కోండి, లేదంటే 2 దివ్వ కుందులు తెచ్చుకోండి. మార్నింగ్ 2 దివ్వ కుందులు, సాయంత్రం 2 దివ్వ కుందులు పెట్టుకోండి. అఖండ దీపం పెడితే అది అలాగే ఉండనివ్వండి. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే పూజ అంతా అయిపోయిన తర్వాత తప్పకుండా అమ్మవారికి గుగ్గులం కానీ సాంబ్రాణి కానీ ఇవ్వండి. గుగ్గులం సాంబ్రాణి 2 కలిపి పెట్టుకొని ధూప్ టిక్స్ ఉంటాయి కదండి, ధూప్ టిక్స్ బాగా కాలిస్తే అది బొగ్గులాగా తయారైపోతుంది, దానిలోనే వేయండి. లేదు అంటే కొబ్బరి చెప్పు ఒకటి కాల్చేసుకొని కొబ్బరి చెప్పు కూడా నిప్పు వచ్చిన తర్వాత గుగ్గులం సాంబ్రాణి వేసుకొని ఇల్లంతా పొగ ఇవ్వండి. 2 పూటలు దీపారాధన చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి నేనైతే పూజ అంతా అయిపోయిందండి. పూజ అంతా అయిపోయిన
తర్వాత ఇక్కడ ధూపం ఇస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. అయితే మీరు ఆ ఒత్తులోనే అంటే మార్నింగ్ దీపారాధన చేసాం కదా, అదే ఒత్తుల్లో మీరు మళ్ళీ నూనె వేసి వెలిగించొద్దు, అది వెంగిలి అయిపోతుంది అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను, 2 కుందులైనా ఉంచుకోండి, లేదంటే అది క్లీన్ చేసేనే మళ్ళీ సాయంత్రం పెట్టుకోండి, ఓకేనా. నేను ప్రతిరోజు వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. ఎటువంటి మీకు సందేశం ఉన్నా సరే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి, ఓకేనా. మనము ఈ కుంకుమ ప్లేట్ అనేది అస్సలు కదపకూడదు అనమాట. ఏ ప్లేస్లో మనం కుంకుమ పూజ చేస్తున్నామో ఆ ప్లేస్లో ఉండాలి, కలసం కూడా కదపకూడదు అనమాట, ఓకేనా. ఈ విధంగా మీరు పూజ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చాలా సంపూర్ణంగా మన కొత్త ఇంట్లో దేవీ నవరాత్రి పూజ అనేది చాలా చక్కగా హ్యాపీగా అయిపోయింది. ఇంకొక విషయం మీ అందరికి చెప్తానండి, గత దేవీ నవరాత్రిలో అమ్మ ఉందండి, ఇప్పుడు కూడా దేవీ నవరాత్రిలో అమ్మ ఉందండి. ఆ చల్లని తల్లి మా అమ్మని రప్పించుకుంటుందండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. అమ్మ నేను పూజ చేసుకుంటే అమ్మ వంట చేసుకుంటుంది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నేను అందుకే తృప్తిగా పూజ చేసుకోగలుగుతున్నాను అనమాట ఫ్రెండ్స్. ఆ తల్లి అనుగ్రహం లేకుండా ఏది జరగదు, అసలు అనుకోలేదు అమ్మ వస్తుందని. మా 2 పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది, నాకు తోడుగా అమ్మ నాన్న వచ్చారనమాట. నీకు మొన్న చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. మా 2 పిల్లలు జపాన్ వెళ్తున్నారండి, అందుకే నాకు తోడుగా అమ్మ నాన్న వచ్చారు. దేవీ నవరాత్రులు ఉండడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇగోండి దేవీ నవరాత్రులు నాకు అమ్మవారు ఎన్ని రోజులు అవకాశం ఇస్తుందో నాకు కూడా డేట్స్ వచ్చే అవకాశం ఉందండి. అమ్మవారు ఎన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు మనం చక్కగా తృప్తిగా పూజ చేసుకుంటున్నాండి. ఆ తర్వాత అమ్మతో కంటిన్యూ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః.